దేవుడా, మమ్మల్ని నువ్వెప్పుడూ పట్టించుకోలేదు. కనీసం మా అమ్మాయినైనా చూసుకో దేవుడా. మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదయ్యా. బేరం కుదిరినట్టు అనుకోమంటారా నరహరి గారు? రాజశేఖరం గారు అబ్బాయి అచ్చం ఆయన లాంటి వాడేననుకున్నాను, కానీ నీకు బొత్తిగా ఓర్పున్నట్లు లేదే. ఓర్పు ధర్మం లాంటివి తీసి పక్కన ఒప్పందం అంటూ కుదుర్చుకున్నాక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే. ఇక్కడే మీరు చెప్పాలి ఆ టెండర్ మాకే వస్తుందని. ఎలాంటి రంజైన సరుకు తెచ్చారో చూసుకోండి మీకోసం. కనీసం ఒక్క మాట అనొచ్చు కదా, మేం కోరిన వస్తువు మాకే వస్తుందని. అంటే నష్టమేమిటి? మాట్లాడరేం నరహరి గారు? నా పిల్లని ఎలాగైనా కాపాడు దేవుడా. దానికేం తెలీదు, దాన్ని రక్షించు దేవుడా. వెళ్ళు, రేపు దాన్ని తీసుకుపోదాన్నే. ఏం జరిగింది చిన్నదోరా? ఎందుకో కంగారు పడుతున్నా? ఇదిగో ఏం జరిగిందంటే, అరే పెద్దగారు గారు చాలా తెలివైన వారు. మొహం చూస్తేనే ఆయన చెప్పేయగలరు. ఆవలిస్తే చాలు ఆయన గారు పేగులు లెక్కలు పెట్టేస్తారు. నాన్నగారి కంట మాత్రం అది పడకుండా చూడాలి ఎలాగైనా సరే. పెద్ద దొరగారి కంటపడకుండా బీడీ దాచుకోవటం కష్టం. ప్రాణాలున్న పిల్లని ఎక్కడిని దాచగలను? అరే ఒకే ఒక రోజు దాస్తే చాలు. నువ్వు ఆ పిల్లదాన్ని గదిలోనే పడేసి బంధించుంచు. తర్వాత చూస్తాను, వాడి సంగతి తేల్చేస్తాను. నేనైతే రాత్రి ఇంకా నిద్రపోతూనే ఉన్నానా ఏంటి? ఆయన వచ్చి వెళ్ళిపోయి ఉండరు కదా. సిద్ధి అంటుంది ఈ అలంకరణ దానికోసమే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నాకు చెవులు కుట్టిస్తున్నారు కదా. అయితే మాకేం సంబంధం లేదా? కాసేపు ఆగండి. మీరిద్దరూ నాది నిధి అనుకున్న నోడు మూత పడతాయి, చెవులు కుడతారు కదా, అప్పుడు తెలుస్తుంది మీ ఇద్దరికి. సమయం మించిపోతోంది అమ్మగారు. ఇంతకీ పెద్ద దొరగారు ఏరి? పురోహితులు గారు, నాన్నగారు కూర్చోండి. తమరి చిన్న కుమారుడెక్కడా? ఊళ్ళో అందరినీ పిలిచేశారు, కానీ గదిలో ఉన్న ఆయన గాని పిలవలేదా? వస్తూనే ఉంటాడు. మరింకా రాడే? ఎప్పుడు ఇలాగే జరిగితే ఊళ్ళో వాళ్ళంతా నాకు ఒక్కడే కొడుకు అనుకుంటారు. పిలుచుకురండి. శేఖరు అతని భార్యని వెంటనే పిలవండి. శేఖర్ దొరగారు వారి గదిలోనే లేరు. ఇది మనకు కొత్తేమి కాదు కదా, ఎప్పుడు ఇంతే కదా. ఈ కర్ర కింద పడే లోపల శేఖరు అతని భార్య రాకపోతే ఈ రోజు చెవులు కుట్టించే ఈ కార్యక్రమం జరిగేదే లేదు.